హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూపించే రెసిపీ ఇది చూడటానికి మోతీచూర్ లడ్డూలాగా ఉన్నా కానీ ఇవి గోధుమ లడ్డులండి. గోధుమ రవ్వతో చేసే లడ్లు ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఈజీగా చేయొచ్చు. ప్రసాదంగా దేవుడికి ప్రసాదంగా పెట్టాలన్నా లేదు పిల్లలు స్వీట్ అడిగినప్పుడు చేయాలన్నా ఈజీగా 10 నిమిషాల్లో చేయొచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి వేడైన తర్వాత ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకుందాము. గోధుమ రవ్వ వేసుకొని ఇది ఒక 5-10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటే కొంచెంసేపటికి ఈ రవ్వ అంతా వేగి దూరగా ఇలా తెల్లగా వస్తుంది. ఇలా తెల్లగా వచ్చిన తర్వాత మీరు కావాలంటే ఈ రవ్వను తీసుకొని ఇంకో ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ ప్లేట్లు చేయదలుచుకోలేదు. ఇలా వేగిపోయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ పోసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న కప్పుతో 3 కప్పుల వాటర్ పోసుకొని రవ్వని వాటర్ని బాగా కలిపేసుకొని దిండు పెట్టేసుకొని ఒక 10-15 నిమిషాల్లో ఇది ఉడికిపోతుంది. ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో చేయాలి. సో గోధుమ రవ్వ కూడా హెల్దీ కాబట్టి పిల్లలు ఉప్మా లాగా చేస్తే తినరు కాబట్టి వాళ్ళకి ఇలా మనం చెప్తే కానీ తెలియదండి గోధుమ రవ్వతో చేసామని. అంత బాగుంటుంది అనమాట. ఇదంతా కూడా బాగా కలుపుకొని మధ్య మధ్యలో ఇలా అడుగంటకుండా మూత తీసి కలుపుకుంటూ మరలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఇది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు 2-3 ఇలాచీలు తీసుకొని దంచుని పక్కన పెట్టుకుందాము. అలానే ఇది ఫుడ్ కలర్ అండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదు అంటే అవాయిడ్ చేయండి. కానీ ఫుడ్ కలర్ వేస్తేనే మనకి మంచి కలర్ టెక్స్చర్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇదంతా కూడా ఉడకడానికి దగ్గరకు వచ్చింది కదా, ఇది మనకి ఈ ఉప్మా చేసుకుంటాం కదా, అలా చేసుకునేటప్పుడు దగ్గరికి ఎలా అయితే వస్తుందో అలా దగ్గరికి వచ్చేదాకా దీన్ని ఉంచుకుందాము. సో దీన్నంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని దగ్గరికి వచ్చాక మనం ముందుగా దంచి పెట్టుకున్న ఇలాచీని ఇందులో వేసేసి రవ్వకంతా కూడా పట్టేలాగా బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత సో ఇప్పుడు ఇందులోకి 1 కప్పు షుగర్ వేసుకుందాం. ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది స్వీటు. మీరు షుగర్ వద్దు అనుకుంటే ఈ ప్లేస్లో బెల్లాన్ని వేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు షుగర్ వేయగానే మనకి ఈ రవ్వ మిశ్రమం అనేది కొంచెం పలుచగా అయిపోతుంది. కంగారు పడక్కర్లేదు. ఇలానే కంటిన్యూస్గా తిప్పితే మరలా గట్టి పడుతుంది అనమాట. ఇప్పుడు 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకొని ఈ ఫుడ్ కలర్ అంతా కూడా రవ్వకు పట్టేలాగా ఇలా బాగా కలుపుకుందాము. ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ మూత పెట్టి ఇదంతా కూడా ఈ మిశ్రమం దగ్గరకు వచ్చేదాకా లో ఫ్లేమ్లో ఉడికించుకుందాము. లేదు అంటే కొద్దిగా ఈ ఫ్లేమ్ పెట్టుకుని తొందరగా కావాలంటే. సో కలర్ మన ఇష్టమైతే మనకి సరిపోయిందో లేదా అనే దాన్ని బట్టి కలర్ వేసుకోండి. సో కంటిన్యూస్గా కలుపుకుంటూ ఇప్పుడు మూతి చూపిస్తున్నారు. కొద్దిగా వాటర్ ఉంది కదా, ఈ వాటర్ కూడా ఇంకిపోయేదాకా ఇప్పుడు ఐ ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇదంతా వాటర్ ఇంకిపోయి దగ్గరికి వచ్చేదాకా మనం దీన్ని కంటిన్యూస్గా ఇలా కలుపుకుంటూ ఉందాము. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి చూపిస్తున్నారు. ఇప్పుడు ఐ ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా కలుపుకుందాం. ఇది ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చండి. అసలు రాదు అనే పని లేకుండా చక్కగా వస్తుంది. ఇదంతా కూడా బాగా దగ్గరికి కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే కంటిన్యూస్గా మరీ గట్టిగా ఇలా కలుపుకోవద్దు, ఉండరాదు. కొద్దిగా జ్యూసీ ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేనైతే ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కకు పెట్టేసుకుంటే కొద్దిగా చల్లారిపోతుంది. దీన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలు చుట్టేసుకోవచ్చు. ఇలా చల్లారిన తర్వాత దీంట్లోకి వాటర్ మిలన్ సీడ్స్ ఉంటాయి కదా, అదే పుచ్చకాయ విత్తనాలండి, అవి వేసేసుకొని ఇదంతా కలిపేసుకున్నాక సో ఇది వేడి మీద రాకపోతే పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిపోయిన తర్వాత చక్కగా వస్తాయండి లడ్డూలు. ఇప్పుడు ఇదంతా కూడా గోరువెచ్చగా ఉన్నప్పుడు జిగటగా అడ్డుకుంటూ ఉంటుంది. సో ఇది కంటిన్యూస్గా పూర్తిగా చల్లారిపోయినాక చేతిలోకి కొంచెం పిండి తీసుకొని ఇలా ముద్ద చేస్తే చక్కగా ముద్ద వస్తుంది. సో ఇప్పుడు ఇలానే మొత్తం గోధుమ రవ్వతోటి ఇలా ఉండల్లాగా చేసేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. దీన్ని మోతీచూర్ లడ్డు అని కూడా అంటారు. చల్లారినాక చూడండి టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా ఎంత బాగుందో. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. వీడియో చూసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.